అన్న ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల కాలంలో టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం, ఎలా ఉందంటారన్న? టీడీపీ పాలనలోన సంక్షేమ పథకాలు ఇలాంటివి ఏంటివి లేవు. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు బాగా అందినాయి. ఒక అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, అమ్మఒడి, ఈబీసీ నేస్తము, వైఎస్ఆర్ 0 వడ్డీ, ప్రతి ఒక్క పథకము. నేను మామూలు మహిళా సంఘాల అన్మేటర్, ప్రతి సంఘంలోన ప్రతి సభ్యురాలు సంతోషపడతారు. అదే కాకుండా వృద్ధా వయసులోన గతంలో సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు మామూలు తెల్లవారు 5కే వచ్చి వాళ్ళు గడప కొట్టి పెన్షన్ అందిస్తారు. వికలాంగులు అయితే అక్కడికే వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. మళ్ళీ ఇంతకుముందు సచివాలయాలు లేవు, ప్రతి ఒక్కరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు సచివాలయం ఊర్లోనే గ్రామ పంచాయతీలోనే ఉంది. సచివాలయం, ఆరోగ్య కేంద్రము, ఆరోగ్యశ్రీ కేంద్రము, ప్రతి ఒక్కటి 108 కానీ 104 కానీ, ఏ గవర్నమెంట్ పథకం కానీ ప్రతి లబ్ధిదారునికి పార్టీలు చూడరు, వర్గాలు చూడరు, మతాలు చూడరు, ప్రతి ఒక్కరికి అందాలని సీఎం గారు అట్లా చెప్పింటే అలాగే పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మరి ఈ పథకాలన్నీ అందట్లేదని కూడా చెప్తున్నారు కదా, అది అసంభవం. అది కానీ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. పార్టీ ఓటేని వేయకపోయినా ప్రతి ఒక్క సభ్యునికి, సభ్యురాలకు కూడా అందుతున్నాయి. మరి అయితే ఇప్పుడు ఏ పథకాలు టీడీపీ గవర్నమెంట్ గతంలో మీకు రుణమాఫీ అని చెప్పిండు, పూర్తి రుణమాఫీ అని. కాకపోతే లాస్ట్ లో పసుపు కుంకుమ అనేది 10,000 ఇచ్చా. ఈయన 4 విడతలు రుణమాఫీ అంటే ఆసరా ప్రకారం ఖచ్చితంగా చేసి చూపించినాడు. 4 విడతలు ఆసరా వచ్చింది. అయితే ఈసారి టీడీపీ గవర్నమెంట్ ఒకటే కాదు, బీజేపీ, జనసేన కూడా 10 పార్టీలు కూటమి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించే దమ్ము ఎవరికి లేదు. అయితే ఎన్ని సీట్లతో గెలిపించుకుంటారంటారు? మరి 100కి 175 ఖచ్చితంగా రాస్తాయి. మరి ఈ రోజు మేనిఫెస్టోలో ఏం పెడితే బాగుంటుంది? మామూలు సంక్షేమ పథకాలు దాని చేత ఇంకా కలుపుతాడు. దాంతో పాటు లబ్ధిదారులకు ఎట్లుండాలా, రైతాంగానికి ఎట్లుండాలా, విద్యా దీవెన, వసతి దీవెన గతంలో లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచి చదువులు చదవాలా, విదేశాలకు పోకూడదని మన రాష్ట్రంలోనే మంచి చదువులు చదివి బీదోడైనా కానీ, పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా ప్రతి ఒక్కరు బాగుండాలా అనే చూస్తున్నాడు. కాకపోతే అట్లా సీఎం రాడు, అట్లా సంక్షేమ పథకాలు తేరు. మరి ఉషశ్రీరాణి గారు ఇక్కడ ఖచ్చితంగా విన్ అవుతుంది సార్, దాంట్లో డౌట్ లేదు. మాల్గొండ శంకరనారాయణ కంటే ఇంకా అత్యధిక మెజార్టీ గెలుస్తుంది. మరి అది ఇక్కడ జనాల రెస్పాన్స్ గానీ ఎట్లా ఉందంటారు? రెస్పాన్స్ అయితే 98% ఉంది. జనాకర్షణ కూడా బాగుంది వైఎస్ఆర్ కి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.